హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు నిన్నటి వీడియో అంటే 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో అందరూ కూడా నిన్న వరలక్ష్మి వ్రతం జరుపుకొని ఉంటారు. చాలా వరకు ఒక 90% అయితే వరలక్ష్మి వ్రతం జరుపుకొని ఉంటారు. బట్ నేనైతే షార్ట్ వీడియో పెట్టాను, మీరు అందరూ చూసే ఉంటారు. సో నేనైతే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోలేదన్నమాట ఈ వీక్. నేను 3rd వీక్ కానీ 4th వీక్ కానీ చేసుకుంటాను. నాకు ఈ వీక్ కుదరట్లేదన్నమాట. అంటే పీరియడ్స్ దగ్గరుంది. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు అయిపోతానో టెన్షన్లో నాకు భయపడుతూ మనం వ్రతం చేయలేం కదా. అందుకోసం అంత హ్యాపీగా కూడా అనిపించదు, మనం హార్ట్ఫుల్గా చేయలేము, ఏదో టెన్షన్గా భయపడుతూ చేయాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఈ రోజుటికి నార్మల్గా పూజ చేసేసుకుందాము, దేవుడు పెట్టినట్టు అవుతుంది, మళ్ళీ 3వ వారం కానీ 4వ వారం కానీ జరుపుకుందాము అని చెప్పేసి అయితే ఇంకా నేను ఈ వారం చేసుకోలేదు. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను ఈ వారం సింపుల్గా 2వ వారం కదా, తొలి వారం కూడా నాకు మిస్ అయింది. అందుకే 2వ వారం ఖచ్చితంగా ఆపకుండా పూజ చేసుకోవాలని గట్టిగా అమ్మవారిని మొక్కుకొని అయితే ఇంకా పూజ చేసుకోవడానికి ఇల్లు వాకిలి శుభ్రం చేసేసుకొని గడపలకంతా పూజను చేసుకొని ఇంకా పువ్వులు పెడదామని చెప్పి బయట వస్తుంటే ఒక చిన్న బర్డ్ అనమాట, పక్షి ఎంత బాగుందో చూసారు కదా, కలర్ఫుల్గా. అది వచ్చి గోడపైనే వాలింది. మనం ఎంత దగ్గరికి వెళ్ళినా కూడా అది వెళ్ళట్లేదు అనమాట. సో ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి మా వారు దాన్ని పట్టుకుందామనే లోపు ఎగిరిపోయింది. సో భలే అనిపించింది అనమాట, అది కలర్ఫుల్గా ఉంటే బాగా అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా గడపలకి అలాగే తులసమ్మకి ఇంకా పూజ చేయడానికంటే ముందు పువ్వులు అవన్నీ కూడా అలంకరించేసుకుంటూ ఉన్నాను. సో మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు నిన్న అని చెప్పేసి నాకు కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి. అండ్ చాలా వరకు కామెంట్స్ పెట్టారు, మేము కొంతమంది చేసుకోవట్లేదు అక్క, మాకు కూడా సేమ్ ప్రాబ్లమే. సో ఆ పూజకి అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇలా అయిందక్క అని కూడా కొంతమంది షేర్ చేసుకున్నారు. ఏం కాదండి, మనం ఈ వారం మనకి 4 వారాలు వస్తుంది ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతము. సో 4 వారాల్లో మనం ఏ వారం కుదిరితే ఆ వారం చేసుకోవచ్చు. కాకపోతే మనకి వరలక్ష్మి వ్రతం కథలో ఏముంటుంది, పౌర్ణమికి ముందొచ్చే వారంలో పూజ చేసుకుంటే అంటే వ్రతం చేసుకుంటే మంచిదని చెప్పేసి అంటారు కానీ వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు. బట్ బేసిక్గా 4 వారాలు ఎందుకు వస్తాయి మనకి చెప్పండి? ఆ 4 వారాలు ఆడవాళ్ళం కదా, మనకి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు, ఒక్కొక్కసారి అనుకున్నట్టు జరగవు. సో మనకి చెప్పి రాదు కదా ఇలాంటివంతా కూడా. కాబట్టి ఏం టెన్షన్ పడకండి, అలా చేయకుండా ఆపేసిన వాళ్ళు 3వ వారం కానీ 4వ వారం కానీ జరుపుకోవచ్చు. 3వ వారం కూడా గ్రహణం ఏదో ఉంది సమ్ అంటున్నారు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేను వీడియోలో మీకు ముందుగానే షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ మెన్షన్ చేస్తాను, చేసుకోవచ్చా చేసుకోకూడదు అని చెప్పి. బట్ 90% చేసుకోవచ్చని అనుకుంటున్నా, ఎందుకంటే నాకు కూడా అంత ఇంకా కన్ఫామ్గా తెలియలేదు. నేను పూజారి గారికి కాల్ చేసి కనుక్కొని 3వ వారం జరుపుకోవచ్చు అనుకుంటే నేను మీకు చెప్తాను, మీ డౌట్ క్లియర్ చేస్తా. నేను అడిగారు నన్ను కొంతమంది 3వ వారం చేసుకోవచ్చు అక్క అని చెప్పి. 3వ వారం చేసుకోవచ్చు, 4వ వారము చేసుకోవచ్చు. చాలామంది ఇట్లా పీరియడ్స్ అడ్డంకులు ఉన్న వాళ్ళంతా కూడా తొలి వారం కూడా చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం మామూలుగా ఏ డేట్కి వస్తుందో ఆ డేట్కే చేసేదాన్ని, అంటే నిన్న చేసేసేదాన్ని. కాకపోతే ఇంక ఈసారి ఎందుకో అవ్వట్లేదన్నమాట, ఇంకా ఎక్కడ ఆటంకం వచ్చేస్తుందో అడ్డు వచ్చేస్తుందని భయంతో నేను ఇంకా 3వ వారం పోస్ట్ పోన్ చేసుకున్నా. సో అది మా ఇంట్లో వేరే ఒకరికి 3 ఉన్నాం కాబట్టి ఇంకా నాకు టెన్షన్ అనమాట. సో దానివల్ల నేను ఇంకా పక్కకు పెట్టేశాను, అమ్మవారి మీద భారం వేసుకొని ఇంక ఇలా పూజ అయితే చేస్తున్నాను. కానీ చెప్పాలంటే వ్రతం చేసేసి ఉండొచ్చు నేను, కాకపోతే ఇంకా టెన్షన్ చెప్పాను కదా. సో అదనమాట, పోతే పోయింది. ఇంకా ఈ వారం మంచిగా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను సింపుల్గానే. కానీ నెక్స్ట్ వీక్ ఇంకా గ్రాండ్గా చేసుకుంటాను అనమాట ఎవ్రీ ఇయర్ లాగే. ఇంక ఇక్కడైతే నేను పువ్వులన్నీ పెట్టి పటాలకంతా అలంకరించేసాను. యాక్చువల్లీ పొద్దు నేను ఎన్ని గంటలకు లేచానో చెప్పలేదు కదా, 4 గంటలకు లేచాను కరెక్ట్గా. నేను మార్నింగ్ 4 గంటలకు అలారం పెట్టుకొని లేచి అప్పటి నుంచి ఇంకా అప్పటికప్పుడు నేను ఇల్లు అంతా కూడా తుడుచుకున్నాను అనమాట. శుక్రవారం తుడవకూడదు అంటారు, కాకపోతే చెప్పాను కదా ఆ టెన్షన్ వల్ల ఇంకా ఏ పని చేసుకోలేదు. సో అలా ఇంకా మనసు ఒప్పలేదు నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ వేరే ఇది, అందుకోసం అని చెప్పేసి ఇంక నేను అప్పటికప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని ఇంకా దేవుడి పటాలు అలాగే పూజ సామాన్లు దీపం కుందులు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఇంకా శుభ్రం చేసేసి నీట్గా తోమేసి కడిగి బొట్లు పెట్టేసి అయితే పూజ గదిలో పెట్టి ఇంకా పువ్వులంతా పెట్టి అలంకరించేసుకొని ఆ తర్వాత అయితే ఇంక నేను నైవేద్యంగా ఏదైనా పెడదాము అని చెప్పేసి ఇంకా కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నా. మామూలుగా ప్రతి శ్రావణ మాసంలో కూడా నేను ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి శుక్రవారము ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టి మంచిగా అమ్మవారికి పూజ చేసేదాన్ని. ఫస్ట్ వారం ఎంతో బాగా చేసుకోవాలనుకున్నా, ఫస్ట్ వారం మిస్ అయింది చిన్నమ్మాయి వల్ల. ఇంకా ఈ వారమైనా
ఖచ్చితంగా పూజ చేసుకుందాం అమ్మవారికి అని చెప్పేసి ఇంక ఇలా నేను కేసరి ప్రిపేర్ చేసేసి నైవేద్యంగా పెట్టేసుకొని ఇంకా తాంబూలం ఇవన్నీ కూడా సమర్పించేసుకొని అరటిపళ్ళు పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి ఇలా మల్లె పువ్వులతో అలంకరించుకొని తోరణాలు ఇవన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నా. ఒక సింపుల్గా చేసుకుంటే ఎలా చేసుకుంటామో వరలక్ష్మి వ్రతం అలానే అనుకోండి. ఇంక ఇక్కడ డబ్బులు కానీ ఇలాంటివి ఏవి పెట్టుకోలేదు. నాది మెడలో బ్లాక్ బీడ్స్ వేసుకుంటాను కదా గోల్డ్ది. సో అదైతే ఇంకా పసుపు నీళ్ళల్లో పాలు పంచడంలో అద్దేసి దాన్ని అయితే అమ్మవారికి వేశాను, అమ్మవారి పటానికి వేశాను. ఇంకా నెక్స్ట్ మెడలో వేసుకున్న నల్లపూసల గురించి చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, అది గోల్డ్ అని. అది గోల్డ్ కాదండి, అది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా తీసుకున్నా. కాకపోతే ఏంటంటే అది వాళ్ళు కొంచెం లేట్ చేసేస్తారనమాట, పేమెంట్ వేపించేసుకుంటారు. కానీ 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా మనకి తొందరగా చేర్చరనమాట మనం ఆర్డర్ పెట్టినవి. దీంతో నేను మీకు ట్రస్ట్ అంటే నమ్మకం లేని పేజెస్ని ఎందుకు మీకు ప్రమోట్ అంటే చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను మీకు చెప్పలేదు అంతే. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. వేసుకుంటుంటే కూడా బ్లాక్ అంటే వైట్ అవ్వడం కానీ బ్లాక్ అయిపోవడం కానీ అలా ఏం లేదనమాట, మంచిగా ఉంది. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఆన్సర్ ఇవ్వకపోవడానికి రీజనే అదనమాట. ఊరికే మీకు చెప్పేసి మళ్ళీ మీరు వాళ్ళకి పేమెంట్లు చేసేసి ఆ తర్వాత వాళ్ళు ఇంకా మీకు సరిగా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, మీరు నన్ను నమ్మి మీరు తీసుకొని మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే అమ్మవారికి మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. టెన్షన్గానే చేసుకున్నాను. అందుకోసమే సరిగా అష్టోత్తర నామాలు కూడా సరిగా చదువుకోకుండా ఫాస్ట్గా చదివేసుకొని ఇంకా నేను ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసుకుంటూ ఉన్నాను. ఎంత కళగా ఉన్నారో చూడండి అమ్మవారు అయితే. నిజంగా నాకు ఇంత సింపుల్గా చేస్తేనే ఇంత మంచిగా ఉంటే ఇంకా మనం ఇంకా గ్రాండ్గా చేస్తే ఇంకెంత బాగా కళగా ఉంటారని చెప్పి అనిపించింది. ఒకప్పట్లో చెప్పాలంటే మా అమ్మ వాళ్ళు కూడా ఇట్లా గ్రాండ్గా వ్రతాలంతా చేసేసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి అలా పెట్టి పెద్ద పెద్ద అమ్మవార్లను పెట్టేసి అలా ఏం చేసేది వాళ్ళు కాదు. ఇలానే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా ఒక లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి ఇలా అలంకరించేసుకొని వీలైనంతలో వాళ్ళకి స్తోమతకు తగ్గట్టుగా చేసుకునే అదే భక్తితో చేసేది ఏదైనా కానీ అమ్మవారికి చేరుతుంది, భగవంతుడికి చేరుతుంది. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి వీడియోస్ చూసేసి వాళ్ళు అది పెట్టారు మనం కూడా తెచ్చి పెట్టుకొని చేద్దాము అనేది అయితే నాకు ఎందుకో రైట్ అనిపించదు అనమాట. నేనైతే ఫస్ట్ సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు ఇది నేను ఒక 7 ఇయర్స్ 7 కాదు 9 ఇయర్స్ నుంచి నేను వరలక్ష్మి వ్రతం చేయడం స్టార్ట్ చేశాను. అంతకుముందు చేసేదాన్ని కాదు. ఒక పూజారి గారు మా ఇంటికి వచ్చి అంతా చూసి మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చెప్పారనమాట, మీరు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోండి, కలశం పెట్టుకోండి అని చెప్పి అప్పుడు మాకు కలశం పెట్టించేసి వెళ్ళారు. సో అప్పటి నుంచి దేవుడి దయ వల్ల మాకు అంతా మంచి జరుగుతోంది. చెప్పాలంటే ఫస్ట్ నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇయర్ అయితే అసలు నా దగ్గర ఏమీ లేవు. ఎంత సింపుల్గా చేశానంటే అంత సింపుల్గా చేశాను. నెక్స్ట్ నుంచి ఇయర్కి కూడా నాకు పెరిగింది, సంపద పెరిగింది, ప్లస్ నాకు స్తోమత వచ్చింది. నేను అమ్మవారికి కూడా ఒకసారికి నెక్స్ట్ ఇయర్ చేసేటప్పటికి ఏదో ఒకటి వెండి సామాన్లు గోల్డ్ ఏదో ఒకటి కొనేదాన్ని. బాగా నేను అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవడానికి ఆ అమ్మవారు నాకు సహకరించారనమాట. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా నేను ప్రతి సంవత్సరానికి మించి ప్రతి సంవత్సరం చేసుకుంటూనే వస్తున్నా. ఈ ఇయర్ కూడా అమ్మవారి దయ వల్ల ఇంకా మంచిగా చేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. సో చూద్దాం, అనుకున్నట్టు జరిగితే నేను నెక్స్ట్ వీక్ కానీ 4th వీక్ కానీ వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటానన్నమాట. సో అమ్మవారి దయ వల్ల ఇంతవరకు మేము హ్యాపీగానే ఉన్నాము. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత ఫైనాన్షియల్గా మేము ఇబ్బంది పడినా కూడా ఆ అమ్మవారు కానీ ఆ శివయ్య కానీ ఆ భగవంతుడు మాకు తోడు వస్తూనే ఉన్నారు ఏదో ఒక రూపంలో. ఇంకా ఫ్యూచర్లో కూడా మాకు ఆ భగవంతుడి తోడు ఉండాలి అండ్ మేము హ్యాపీగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే బయట తులసి కోట దగ్గర మా అమ్మాయి అయితే నేను పూజ చేస్తాను అని చెప్పింది. తనకి చాలా ఇష్టం మా పెద్దమ్మాయికి ఇట్లా అలంకరణ చేయడం, దేవుడి పటాలకి అలాగే పూజ చేయడం ఇవన్నీ ఇంట్రెస్టే. కాకపోతే ఎక్కువ నన్ను చూసి బాగా నేర్చుకున్నారులేండి మా పిల్లలు. అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అది చేస్తారంటారు కదా, అట్లా మనం ఇంట్లో ప్రతిరోజు ఇలా మా వారైతే నేను పూజ చేసినా చేయకపోయినా నిత్య దీపారాధన అయితే మా వారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మేము చూస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు కూడా మంచిగా అలవాటు అయింది. సో తులసి కోట దగ్గర అయితే మా అమ్మాయి చక్కగా తాంబూలము కేసరి ఇంకా కొబ్బరికాయ అంతా కొట్టి పెట్టేసి మంచిగా పూజ అయితే చేసేసింది. ఇంకా ఈ తులసి కోట ఎప్పుడు తెచ్చిన అటారక్క ఎప్పుడు తెచ్చారని అడుగుతారు ఖచ్చితంగా. అలాగే లోపల కూడా మీరు టీవీ కౌంటర్ దగ్గర కృష్ణయ్యని చూసుంటారు. సో కృష్ణయ్యని అలాగే తులసి కోట తర్వాత ఇంకా కొన్ని రోజా ఫ్లవర్స్ చెట్లు ఇవన్నీ కూడా నేను నాటాను. ఇవన్నీ కూడా మీకు నేను ఎప్పుడు తెచ్చాను, ఎక్కడ తెచ్చాను, ఎంత కాస్ట్ అయ్యింది వీటన్నిటిని కూడా నేను నెక్స్ట్ లాంగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. అంటే ఆ వీడియోస్ కంటే ముందు మీకు ఈ వీడియో వచ్చేస్తుంది కాబట్టి, అంటే నేను నిన్న పూజ చేసుకున్న వీడియో ఈరోజు షేర్ చేస్తున్నాను కాబట్టి అవన్నీ కూడా మీకు రేపటి నుంచి వస్తాయి. సో నేను
మంచిగా కొంచెం అంటే ఆర్గనైజ్ చేశాననమాట. ప్లాంట్స్ తర్వాత ఇంట్లో కొంచెం టీవీ కౌంటర్ దగ్గర ఇవి చేంజెస్ చేశాను. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా కొంచెం చేంజ్ చేయాలని అనిపిస్తోంది. బట్ ఎందుకులే ఓన్ హౌస్ కాదు కదా అనే థాట్‌లో నేను ఉండిపోతున్నా. సో, అదనమాట. ఇక్కడైతే పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మా వారు కూడా చక్కగా నేను పూజ చేసేసిన తర్వాత ఆయన కూడా పూజ చేసేసుకున్నారు. మా పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అందరూ కూడా స్నానాలు చేసేసుకొని మంచిగా దేవుడికి మొక్కుకునేసాము. ఆ తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మా చిన్నమ్మాయి అయితే క్లాస్‌కెళ్ళింది డాన్స్ క్లాస్‌కి. తనకైతే షూట్స్ ఉన్నాయన్నమాట ఈరోజు. హాలిడే ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు అట్లా ప్లాన్ చేసుకుంటారు. స్కూల్ హాలిడే ఉన్నప్పుడు పిల్లలకి ఇబ్బంది లేకుండా ఇట్లా హాలిడే టైంలో షూట్స్ పెట్టుకుంటారనమాట. సాంగ్స్ ఏదైనా షూట్ చేసుకుంటారు. సో, ఇంకా అలాగైతే ఇంక తను క్లాస్‌కెళ్ళిపోయింది. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా తనకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నా. సాంబార్ రైస్ అయితే కొంచెం వేశాను. ఇంకా కర్డ్ రైస్ కూడా కావాలనింది. సరే అని చెప్పి ఇంకా కొంచెం కర్డ్ రైస్ మా అమ్మాయిని కలపమన్నాను పెద్దమ్మాయిని. తనైతే ఇంకా ఉప్పు అవి చూడలేదనమాట. ఇంక నేను చెక్ చేసి ఇంకొంచెం వేసి అయితే కలిపేసి ఇంకా బాక్స్‌కేసేసి బ్యాగ్ సర్ది పెట్టేశాను బాస్కెట్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే మా వారు ఇంకా కూర్చొని తిను నాతో పాటే తినని చెప్పి సతాయిస్తూ ఉన్నారనమాట. నాకేమో ఆకలి అవ్వట్లేదు. అంటే ఇట్లా పూజలో పడిపోయాను అనుకోండి, అస్సలు ఆకలి మీద నాకు తినాలి అనే ధ్యాస కూడా ఉండదనమాట నాకు. అందుకోసం అని చెప్పేసి ఇంక అట్లా ఉండిపోతే ఇప్పటికే లేట్ అయింది. పొద్దున్నుంచి కూడా తినలేదు కదా, తినేసేయి నాతో పాటు కూర్చొని అని చెప్పి ఇంక మా అమ్మాయి ప్లేట్ అవి తెచ్చిపెట్టింది. సో, ఇంక నేను నైవేద్యం కోసం అని చెప్పేసి కేసరి ప్రిపేర్ చేశాను కదా, ఇంకా కేసరి కొంచెం పెట్టాను. ఈరోజు స్వీట్ తినండి అని చెప్పి మా వారు స్వీట్ పెద్దగా తినరు. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెమే పెట్టాననమాట. ఆయన వద్దన్నారు, ప్రసాదం అట్లా అనకూడదు కొంచెం తినని చెప్పేసి పెట్టాను. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ముల్లంగి సాంబారు రైస్ అనమాట ఈరోజు నేను చేసింది. ఇంకా కర్డ్ ఉంది. సో, ఇవి సరిపోతాయిలే మామూలుగా. అంటే పండగంటే చేసుకొని తినొచ్చు. కాకపోతే నాకే అంత ఓపిక అనిపించలేదు పొద్దున కొంచెం ఎర్లీగా లేచి ఈ పనులన్నీ చేయడం వల్ల. సో, మనం వ్రతం చేస్తాం కదా, ఆ రోజుటికి మంచిగా చేసుకొని తిందాంలే అని చెప్పేసి ఇంకా అన్నం సాంబారు ఇంకా పెరుగు సింపుల్గా తినేస్తున్నాము. అప్పలాలన్నా వేసుంటే బాగుండని అనిపించింది. అదే నేను మా వారికి అక్కడ చెప్తూ ఉన్నాను. పర్లేదులే మనము పండగ చేయలేదు కదా, మళ్ళీ చేసినప్పుడు చేసుకుందాంలే అని మా వారు కూడా అన్నారనమాట. ఇంకా ఇక్కడైతే నేను తింటుంటే దేనికో తెలీదు నన్ను నవ్విస్తున్నారనమాట. ఏదేదో చెప్పి ఎక్కిరిస్తున్నారు. సో, అట్లా ఫన్నీగా జరుగుతూ ఉంటాయి కాన్వర్జేషన్స్ మా మధ్యన. బాగా నవ్వుకుంటూ ఉంటాము. డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా కూర్చున్నామంటే ఫన్నీ కాన్వర్జేషన్స్‌తో బాగా నవ్విస్తారనమాట కుళ్ళు జోకులేసి. ఇంకట్లా నవ్వుకున్నాము, తిన్నాము. తినేసిన తర్వాత నేను కూడా కాసేపు పడుకొని నిద్రపోయానులేండి. వ్రతం చేయలేదు కాబట్టి పడుకొని నిద్రపోయాను. అదే వ్రతం చేస్తే నిద్రపోననమాట ఆ రోజంతా కూడాను. బట్ నాకు బాగా నిద్రొచ్చేసింది. సరే అని చెప్పేసి ఇంక పడుకునేసాను. ఇంకా ఈవినింగ్ ఒక 4:30 నుంచి వర్షం పడిందనమాట. కాసేపు అట్లా వర్షం పడేసరికి కాఫీ తాగుదామా అని అనిపించింది. ఇంకా మా వారికి చెప్పగానే వెళ్ళి పాలు తీసుకొనొచ్చారు. ఇంకా ఆయన పాలు తీసుకొని రాగానే నేను కాఫీ అయితే కలుపుతున్నా. నా ఒక్కదానికే కలుపుకుంటుంటే మా వారు నాకు కూడా కలపన్నారు. సరే అని చెప్పేసి మేము ఆరి తీరి కాఫీ కలుపుకునే లోపల వర్షం కూడా తగ్గిపోయిందనమాట, ఆగిపోయింది. సరే బయట కూర్చొని వర్షాన్ని ఆస్వాదిస్తూ అలా కాఫీ తాగాలని అనిపించింది నాకు. ఇంకా అప్పటికే నేను లేచి ఆ కాఫీ పెట్టి ఇంకా కలుపుకొని బయట వెళ్ళేసరికి వర్షం కూడా ఆగిపోయింది. 4 చినుకులు పడి ఆగిపోయిందిలేండి. కానీ పడిన కాటికి బాగా పడింది. మట్టి వాసన వస్తుంటే నాకు భలే అనిపించి ఇంకా బయట వెళ్ళాను. వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయాను. సర్లే ఇంకా మళ్ళీ పడుతుందేమో వర్షము, హ్యాపీగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందాం బయట అనుకొని వెళ్తే ఇంకా వర్షం కూడా ఆగిపోయిందనమాట. సో, ఇలా నాకు మా వారికి కాఫీ కలిపేసుకున్నాము. ఇంకా బయట వచ్చి కూర్చున్నాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. రోజా చెట్టు, మందారం చెట్టు ఇవన్నీ కొత్తగా తెచ్చి నాటానమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వస్తాయి రేపటి నుంచి, చూసేసేయండి. నర్సరీకి వెళ్ళినవి, ఈ కాస్ట్ ఎంత పడ్డాయి ఏంటని. చెట్లు చాలా ఇష్టంగా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా తెచ్చి నాటుకుంటాను. నాకు చాలా ఇష్టము ఇట్లా ఫ్లవర్స్ అన్ని చెట్లు నిండా వస్తే. కాకపోతే ఏమంటే గ్రోత్ రావట్లేదు అనమాట. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. మీకు మంచిగా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అంటే ఈ చెట్లు బాగా గ్రోత్ రావడానికి, మంచిగా పువ్వులు పూయడానికి ఏం వేస్తే మంచిది అని మీకు తెలిస్తే కామెంట్స్‌లో షేర్ చేయండి. నేను వాటిని తెప్పించి వేసుకుంటాను. చాలా ఇష్టం నాకు ప్లాంట్స్ మెయింటైన్ చేయాలంటే. కాకపోతే అవి ఉండట్లేదనమాట, అదే ప్రాబ్లం. పాత చెట్లు, రోజా చెట్లన్నీ పీకేసి కొత్తవి తెచ్చి నాటాననమాట. ఇంకా అలా వాటి గురించి మా వారితో డిస్కస్ చేసుకుంటూ ఇంకా నేను మా వారు బయట కూర్చొని అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా కాఫీ అయితే తాగుతున్నాము. లైటింగ్ మాత్రం భలే వస్తుందనమాట బయట. ఎంత బాగా వస్తుందో లైటింగ్. అండ్ మా వారైతే నాకు ఈ శారీ బాగుందని చెప్పేసి పొగిడారనమాట. హ్యాపీ అనిపించింది. సో, నెక్స్ట్ ఈ శారీ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేసేసేయండి. నచ్చితే మీరు కూడా తీసుకుని వీడియో లైక్ చేయండి.